హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, మీరు కోఆపరేట్ చేసినందుకు. ఇంట్లో ఫంక్షన్ ఉంది, 3 రోజుల వరకు వీడియోస్ రావని చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వాటర్కి అనుకుంటాను దోస్తులు, థ్రోట్ ఇన్ఫెక్షన్లా వచ్చింది, వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి దోస్తులు. మాకు తెలుసు దోస్తులు, మీరంతా మన వీడియోస్ని ఎంత మిస్ అయ్యారో. సారీ దోస్తులు, మేము మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం దోస్తులు. కంటిన్యూస్గా 3 రోజులు వీడియోస్ పెట్టకపోతే మాకు కూడా చాలా లాస్ అవుతుంది దోస్తులు. మధ్య మధ్యలో ఒక్క వీడియో అయినా చాలా పెట్టడానికి ట్రై చేశాము, కానీ అస్సలు కుదరలేదు. ఇల్లంతా గోల గోల, అస్సలు క్లారిటీ లేదు వాయిస్లో. మళ్ళీ ఛానల్ ఇంతకు ముందులో నడవాలంటే కనీసం వారం 10 రోజులు పడుతుంది. మళ్ళీ చాలా లాస్ ఉంటుంది మాకు. సరే దోస్తులు, మనుషులు అన్నాక ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. ఇంకా మనం ఆడవాళ్ళకైతే చాలా పనులు ఉంటాయి. అయినా దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మీకోసం మేము ఏదైనా చేయడానికి రెడీ. ఈ వీడియో ప్రొద్దున 3:30కి లేచి చేస్తున్నాం దోస్తులు మీకోసం. మరి దోస్తులు, మరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల సిరీస్లో పార్ట్ 92ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా బాబా, రొయ్యల కూర ఎంత మంచిగా ఆడినవానే, మా రాణి గింట్లో అందనే రాదు. దాని రాణి ముఖం మంగడపోతే ఒక్కొక్క చేతి వాటం ఒక్కొక్క లెక్క ఉంటుంది. దాన్ని ఎందుకంటవే ఊకే, అది కూడా మంచిగా వేస్తుంది. మా చేస్తుంది కానీ నువ్వు చేసినంత కమ్మగా ఉండదు. నువ్వు చింతపండు రసం ఎత్తావా, నిమ్మకాయ ఎత్తావా? ఫ్రై అయితే నిమ్మకాయ, లేకపోతే చింతపండు. ఇప్పుడు పులుసులో చింతపండు రసం పోసినావా? మీ ఇంటి ముందటికి అమ్మ వచ్చినాయా? అవును, ఎప్పుడు వస్తాడు. వచ్చినప్పుడల్లా నా దగ్గర ఖచ్చితంగా వస్తాడు, నేను తీసుకుంటా కదా. ఆడే గడిగిచ్చిపోతాడా? అవు, మంచిగా దొరుకుతారా అది నీకు అందరూ? ఎందుకే, ఇటు దిక్కు బాగానే సార్లు విన్నా నేను. ఒక అమ్మ ఇటు దిక్కు కూడా వస్తుంది కానీ రొయ్యలు అమ్ముకుంటా. వస్తుంది కానీ నాకు నీ లెక్క మాట్లాడరాదు, కడిగించుకోరాదు, ఏం చేయరాదు. రాని మాగుంటుంది కానీ దాన్ని చూసి నేర్చుకో. నీకెందుకే బాధ అయినా అది ఉండంగా. ఇక ఇప్పుడు అది లేదు, లేనప్పుడు ఏం చేయాలి? నేను ఎట్లా కొనుక్కోవాలి? మరి చూడాలి, అందుకే అది ఎట్లా కొంటుంది ఎట్లా వండుతుంది చూస్తే నువ్వు కూడా వేసుకోవచ్చు. ఏదాని రాను ముఖం అంగడపోతే ఒకటి ఎత్తే ఒకటి అయ్యేది. కమ్మగా తిన్నాక నిద్ర వస్తుంది. మంచి పని చేసినావు అదినే, ఇంటికాన్ని అండుకొచ్చినందుకు. లేకపోతే ఈడ ఎత్తనా, ఉల్లిగడ్డ వేయమంటావు, ఆ గడ్డ వేయమంటావు, ఈ గడ్డ వేయమంటావు. ఏది గొయ్యకే, బర్ర లెక్క తినుకుంటా వండు. ఇట్లే తెచ్చుకుంటా వండుకుంటా పెడతా నేను. రాని అందరు వండి పెడతారు నీకు. నీ చుట్టూ సాకిరి వేసుకుంటా కూర్చుంటారు. అబ్బాబ్బా, మీరందరు నా చుట్టూ సాకిరి చేసుకుంటా కూర్చుంటారని వినడానికే ఎంత మంచిగా అనిపిస్తుంది అనే నువ్వు చెప్తా ఉంటే. వినడానికే ఏందే, ఇప్పుడు జరుగుతున్నది కూడా గిదే సంగతి. 24 గంటలు తినుడు కూసుండు కావాలి నీకు నీ బిడ్డకు. పని మాత్రం చేత కాదు. కాదని ఇప్పుడు నీకు నీళ్ళ గోస అవుతుంది అంటాను. చూడు చూడు, నిజాలు మాట్లాడేసరికి ఇటు నుంచి అటు దునుకుతావు. నీళ్ళు అయిపోతే ట్యాంకరో బీంకరో తెప్పించి పోసుకోవాలి ట్యాంకులా. అంతేగాని ఏమో ఇటు పోతా అటు పోతా, వాళ్ళింటికి పోతా వీళ్ళింటికి పోతా అని అనద్దు. నా ఒక్కదానికి ట్యాంకర్ తెప్పించుకున్నానే. ఇంట్లో ఎవరైనా కిరాయిలు ఉన్నా పోని వాళ్ళ కోసం తెప్పిస్తా. ఒక్కదాని అయితేంది, ట్యాంకర్ తెప్పిస్తే వారం రోజులు అవుతాయి నీకు నీళ్లు. అంత అవసరం లేదనిపించింది. ఎందుకు? మందిళ్ళ పంట తిరగడానికా? మందిళ్ళ పంట నేనెందుకు తిరుగుతానే, నా తల్లిగారింటికి నేను వచ్చినా. ఇక మీ అమ్మ చచ్చిపోయినాక తల్లిగారి ఇల్లు అనద్దు. సరే, నా తమ్ముడింటికి నా పుట్టింటికి నేను వచ్చిన. ఇక నేనేం చెప్పినా వినవు. ఇంకోసారి నీళ్ళు అయిపోతే ట్యాంకర్ తెప్పించుకోనని చెప్పింది నువ్వు. ఏమైనా గిట్లనే రొయ్యలో బియ్యలో కనబడితే అంటుకొని రాగాని ఓలొద్దంటాను. కానీ రొయ్యల కూర గురించి మర్చిపోయినా, ఆయనకి ఇంకోసారి అంటుకొని రారేంది? ఆనే ఉంటుంది కదా ట్యాంకర్ తెప్పించుకొని. ఆయనకి ఏంటి మంచిగా నీసు కౌసు ఎప్పుడంటే అప్పుడు తింటూనే ఉంటుంది. మా అన్న ఎప్పుడు తెమ్మంటే అప్పుడు తెస్తాడు. నాకే వారానికి 2 సార్లు తింటా గంతే. ఊకుక తింటా నీకెవడు చెప్పిండే? నేను కూడా గంతే, వారానికి 1-2 సార్లు తింటా. అబద్ధాలు ఆడకదని ఆడపిల్లలు ఉడతారు. అన్నకు
ఫోన్ చేసి అప్పుడప్పుడు అడుగుతా నాకు టైంపాస్ కాకపోతే ఏమనుకున్నారు అన్న అని. నాకు మా చెప్తాడు అన్న. ఓ మెంటల్ దానా, అది అన్న వాళ్ళకి పెడతారే అక్కడ, మాకు కాదు. వాళ్ళకి రోజు ఉంటుంది, ఏదంటే అది తినచ్చు. ఏంది వాళ్ళకి రోజు పెడతారా అక్కడ? ఓ మరి రోజు పెడతారు, ఇష్టం ఉంటే తినచ్చు, లేకపోతే లేదు. అన్ని రకాలు పెడతారు. మళ్ళా మటన్లు, చికెన్లు, చేపలు. ఏవా ఏం సెక్యూరిటీ గార్డో ఏమో, కసంటి పెడతారని తెలిస్తే నేను కూడా పోదు కదా. మా నాడోళ్ళతో ఏమవుతుందే పని. నిన్ను పెడితే ఏమున్నది, బర్రె తిన్నట్టు తింటూ మంచిగా పోయడం అంటావు, దాని సెక్యూరిటీ గార్డ్ అంటారా? ఒక్క తనుడు అంటారు నిన్ను. ఇక తినడానికి ఏమన్నా వేయచ్చు, ఏమన్నా వరుసుకోవచ్చు. మెల్లగా పోదు నేను, నాకు ఎవ్వరు చెప్పకపోతుంది గిట్లుంటుందని. అయితే అన్న మంచిగా రోజు పోతాడు, కమ్మా తినేస్తాడంటవా? కమ్మగా తినేస్తాడా నాన్న గాని రోజు ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు నేను పోవచ్చా మరి? అంతా పనికిరాని ముచ్చట్లు మాట్లాడకే, కొంచెం పనికొచ్చేటి మాట్లాడు. ఏం చెప్తాండ్రమ్మా వదిలే మరదలు గిల్ల కూర్చొని చూసినావే బూటి. గా ఉద్యోగంలోకి పోతేనట మంచిగా రోజు నీసుకోవచ్చు పెడతారట. నేనన్నా పోకపోతే అనుకుంటాన్నా, మంచిగా అన్న పోతాడు, రోజు ఇంత పట్టుకొని వస్తాడు ఈ అమ్మకు. ఏంది? సార్ రాంగా మీకు కూడా తీసుకొస్తాడట అమ్మా. నీ బొంద నాకు తీసుకొచ్చుడేందే, ఓడని ఇంటికి జత పోతుంది. దక్క నుంచి పట్టుకొచ్చుడేంది ఆయన? ఎట్లా పట్టుకొచ్చేటోళ్ళు కూడా ఉంటారమ్మా. మా ఆయన బిత్తిరిది, దానికైతే ఏం తెలియదు. అక్కడి నుంచి పట్టుకొచ్చుడేందే, అదేమన్నా ఫంక్షనా లేకపోతే మన సుట్టమిల్లా? గవర్నమెంట్ సొమ్ము మన సొమ్ము అన్నట్టే కదా. ఆ అన్న గురించి తెలియదానే నీకు, ఎంత నిజాయితీగా ఉంటాడో? ఇక తిండికానే చూయించానా నిజాయితీ అంటే? ఏసి అంత గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడకే. అయ్యా అమ్మా నీకేం తెలుసు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. మా అత్త పిసినారి మొక్కపుదని నీకు చెప్పినా కదమ్మా. ఇంకా పిసినారి మొక్కపుది గట్లే ఎత్తది. దానికి ఎవడు పెట్టించిండో ఏమో తెలివి తక్కువడు గాని ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ దాంట్లో పెట్టించిండు. హాస్టల్ కాడుకోయి చూసుకోవాలి వాడని లెక్క. ఉమ్, పోతుంది మంచిగా ఆడ హాస్టల్కి పోరగాళ్ళకి చేస్తారు కదా, అది కమ్మగా తినేస్తుంది. ఇక హాస్టల్ అంటే ఇక మధ్యాహ్నం పిల్లలతో పాటు మా తింటారు కానీ అందరు తినారు అట్లా, కొందరు మా ఉంటారు. మా అత్త గసంటిదే కమ్మగా వేసేస్తుంది. ఆడ పొద్దుగాలనే రెడీ అయిపోతుంది, మబ్బుల నాలుగిటికి లేస్తుంది, అందరూ లేపుతుంది. అగో కొంచెం ఈ అనసూయ అమ్మ లెక్కనే ఉంటుంది, అందుకే నవ్వుతుంది నాకు అనసూయ అమ్మని చూస్తే. అటువై ఇటువై నా దగ్గరికి రాకే నువ్వు, ఏందో చెప్తానో చెప్పు. పొద్దుగాల నాలుగిటికే లేస్తుంది, అందరిని లేపుతుంది, ఇంట్లో వాళ్ళందరినీ సప్పుడు ఎత్తుంది కావాలనే. మరి ఇక డ్యూటీకి పోవడానికి గంట ప్రొద్దున లేస్తుందంటే గ్రేటే. డ్యూటీకి అమ్మన్నా పొద్దుగాల 7కి టిఫిన్ పెడతారు, 6 గంటలకు పాలు పోతారట. గై తినడానికి పోతుంది ఆగమాగం. అసలైతే ఈమె డ్యూటీ 11 గంటలకు, 11 వరకు ఇంకొక ఆమె ఉంటుంది. ఆమె పోతుంది, మా అత్త దిగుతుంది డ్యూటీలకు. ఆమె పోకముందే ఈమె దిగుతుంది, చూడు గట్లుంటారు. ఇక పాలు, టిఫిను, టీలు అన్నా నేనానే అన్న తినడానికే అట్లా ఉరుకుతుంది. ఇక రాంగరాంగ ఏం చెప్తుంది సిగ్గులేంది, డబ్బాలు అన్నం కూర పట్టుకొని వస్తుంది ఇంటికి. నా లెక్కన ఆకలి అవుతుందా అనే, ఆకలి ఆమె అన్న దుబ్బనా. మళ్ళా రాత్రికి ఏం వంట చేసుడని ఆ నుంచే పట్టుకొస్తుంది. వంట చేసుడు శాత కదా మీ అత్తకు? 7 శాతం అవుతుంది. నేను అండి పెడితే కమ్మగా తినడు వస్తుంది. ఇంట్లో వంట చేయనిస్తుంది అనుకుంటానా? చేయనియది. ఎప్పుడో ఒకసారి ఆదివారమో సెలవు ఉన్న రోజే ఎత్తాను నేను ఇంట్లో. నేను ఊకవే, మరీ గంత ఘోరంగా ఉంటానే. అయ్యో అమ్మా నేను చెప్పేది నిజం. ఆ నుంచి పట్టుకొచ్చుకుంటుందా రాత్రి తినడానికి? ఇక మేము తింటామంటే మమ్మల్ని పోనీయదటు. ఇక పటుండి ఇది ఇంత పెడతా అంటది, మనిషికి ఇంత పెడుతుంది, చేతులలో ప్రసాదం పెట్టినట్టు. మళ్ళా కూర ఏదేమేది వట్టనమే పెడుతుంది. ఇంత పెరుగు ప్యాకెట్ అయినా కొనుకొచ్చుకొని పోసుకొని తినాల్సింది. ఏమో అమ్మా, ఆమెను కాదని ఒక్క పని చేసినా ఇట్లనే ఉంటుంది. కానీ ఈ టెక్నిక్ మంచిగా ఉన్నది. ఆన్నదిని రాత్రి కోసం ఆ నుంచి పట్టుకొచ్చుడు అంటే నా కొడుకు రాజు కూడా చెప్పాలి, బాక్స్ పట్టుకపోయి పట్టుకురారా నేను తింటా రాత్రి. కానీ అగో చూసినావా అమ్మా, ఇక గుడి కోదనైతే ఉంటుంది కథ చూడాలి. ఇజ్జత్ పోతుంది మనది, కళ్యాణానికి ఆడికి కానీ పోతుంది. ఇక నేను అనుకోనే, భక్తి బాగున్నది అనుకోను, ప్రసాదం కోసం పోతుందని చెప్తావు అంతే కదనే. అయ్యో అమ్మ పెద్ద బుట్ట పట్టుకపోతుంది, బుట్ట నిండా సంచులు వేసుకొని పోతుంది, కవర్లు. నాకు మనిషికి 2 కవర్లు ఇస్తుంది. మేము ఆ లైన్లలో నిల్చొని కొట్లాడుకుంటా పోయి ఆ కవర్ నింపుకొని రావాలి. ఎవరి కవర్ వాళ్ళు నింపాలి. కవర్ నింపకపోతే ఇక కూడలేదు మాకే 2-3 రోజుల దాకా. అదే తినాలి 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకుంటా. పులిహోరను వేడి చేస్తే మంచిగా ఉంటుందానే. ఇగో ఎవలేదానికి గీసొంటి చెప్పకు,
తిండి గురించి ఏం చెప్పినా సాటుకి చెప్పచ్చి. నువ్వు చెప్పినా అని గిట్లింటది. ఒక గట్ల అని చెప్తున్నామ్మా మా అత్త. అందుకే మరి విడాకులు ఇచ్చేసిన మా అత్తకు. అత్తకి ఇచ్చినావే, మొగనికి కాదా? ఈడొప్పిస వాళ్ళకమమ్మ. ఊకే అక్క చెల్లె అమ్మ నాన్న అనుకుంటే అల్ల నట్టుకునే నాకుతాడు. నన్ను ఎటు పట్టుకపోయింది లేదు, ఏది కొనిచ్చింది లేదు. ఇంకా నేనే ఉల్టా కొనిస్తా ఆయనకు. నీకు రెస్టారెంట్లకు పోయి తినాలని ఉంటుంది కానీ నాకు తెలుసు, నాకు కూడా అట్లే ఉంటుంది. అందుకే అడుగుతున్నా. ఏం రెస్టారెంట్లు ఏమో అమ్మ, ఇంట్లో మంచిగా కమ్మ వండుకొని తినక. గట్ల చెప్పు దానికి. అయ్యా మనిషి అన్నాక అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి, గట్ల పట్టుకపోవాలి తిరగాలి. ఏమవుతుంది? మా అక్కను గిట్లనే బాగా బీదోళ్ళ ఇంటికి ఇచ్చిండ్రు. ఇవాళ పిల్లల కోసమే అమ్మ నేను జమ చేస్తా, చదువులకు దానికో దీనికో అవుతాయని. లేకపోతే నాకేందమ్మా, ఇల్లు అయితే ఉన్నది. ఇక ఫిక్స్డ్ చేసుకొని పెట్టుకున్న కొన్ని పైసలు, ఆ పైసలు వస్తాయి నాకు నెలకిన్ని. చేయకపోతే నడదా నాకు? ఇంత మంచిగా ఆ పైసలు వస్తా ఉంటే ఇడిచి పెడతా ఉంటావేంది పోరి? ఏ మిమ్మల్ని కాదమ్మా నేను అన్నది, మీ ఇద్దరి ఇళ్ళకు జీవితాంతం చేస్తా సరేనా? నీ ఇంటికి ఇంకా సరితమ్మ వాళ్ళ ఇంటికి మంచిగానే పట్టినావే. సరితమ్మను భరితమ్మను ఈడ ముచ్చట్లు పట్టుకపోయి మంచిగా అడ చెప్తుంది, వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. విశేషాలు వేసినామని తెలిసిందనుకో, ఆ మగవాళ్ళకు ఇంట్లో వాళ్ళకు ఈసొంటి ముచ్చట్లు పెట్టినావని నేను పీకి పారేసి ఇంకో దాన్ని పెట్టుకుంటారు. నాకు రానమ్మ మీద నమ్మకం ఉంది. రానమ్మకు సరిదమ్మ వదినే చూసినావా? దీని రానమ్మక మంగడపోతే నిన్ను ఉన్నదని చెప్పింది పాలు వంగించుడు. నిన్ను అసలు వంగి అని లేరట. ఇక ఇయ్యాల నీ అల్లుని పట్టుకొని పోయింది. మనం వీడున్నామని తెలిస్తే ఇన్ని ఉంచవచ్చు కదా రాజుగారిని. ఆడిగా పెళ్ళంకం పట్టుకొని తిరుగుతాండో ఏం చెప్తాండో ఆడ. పాలు వంగించిండ్రా మరి. ఇక అంత ఆత్రం ఉన్నప్పుడు నువ్వు కూడా పోతే ఏమవుతుంది? ఓ అరగంట ఉండి వచ్చేస్తే అయ్యే పోవు. వాళ్ళు కూడా సంబరపడతారు. నీకెంత మర్యాద ఇస్తారా వాళ్ళ ఇంటికి పోతే? కాలు కింద పెట్టనియరు. నీకేం రోగం ఎగ్గిడుండు? అప్పుడప్పుడు గట్ల వేయాలని ఇప్పుడు కొంచెం రెస్పెక్ట్కు పెరిగినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు పెరిగిందా గట్ల? అప్పుడప్పుడు ఇట్లా చేసినా అనుకో, అమ్మో వదిన దేనికన్నా భయపడుతుంది కావచ్చని భయంతో భక్తితోటి చేస్తారు. నా కోడలు నా మనవరాలు అని పట్టుకున్నారు అనుకో, ఇది నానమ్మ కాబట్టి పట్టుకున్నారు అంటారు. చేసిన పేరేసి ఎక్కున్న పేరే. అందుకే నేను పట్టించుకోను, తినుకుంటా వంటకమ్మక. ఓనికేమైతే నాకేంది? ఆ కూరగాయలను పెద్ద చేసిన పెళ్లి చేసిన, పెళ్లి చేసుకునే వరకే నా బాధ్యత, తర్వాత కానే కాదు. ఎట్నుంచి ఎటేటట్టు పోతున్నావే? అది అలా రాదిగా, అది చిన్నది కాదు. ఎన్ని రోజులు ఉంటుందో చూస్తా. రేపు వస్తుందటనే. నేనే చెప్పిన ఎక్కువ రోజులు ఉండకే, పోతే వారానికి 2-3 సార్లు పో. ప్రొద్దున పోయి సాయంత్రం రా, లేకపోతే మళ్ళీ పొద్దుగా లేచిరా అని చెప్పిన. ఇప్పుడు నువ్వు ఎందుకు ఆయన ఉచిత సలహాలు ఇస్తావు? ఇప్పుడు పోయిందంటే మళ్ళీ వస్తుందా? ఎందుకు రాదు చూడు. ఇక మామిడికాయ సరిపతి ఎత్తింది. ఏంది మామిడికాయ సరిపత? నిమ్మకాయతో సరిపతి వేసుకుంటారు కానీ మామిడికాయతో చేసుడేంది అంత పిస పిస? మా అమ్మ ఎత్తుండనే చిన్నప్పుడు, ఎంత కమ్మగా ఉంటుండే. మీ అమ్మాయి ఎత్తుండేనా? అందుకే బాగా బాకరిస్తాను. అన్ని పిస పిస కాకపోతే ఇక మామిడి కాయ ఏంది, మామిడి పండుతోటి ఇంత రసం తీసి నీళ్లు చక్కెర కలుపుకొని తాగుతారు కానీ. అవునే, కాయతోటి అట్లా వేస్తే చల్లగా అవుతుందట శరీరం. మంచి ఉడకబెడుతుండే కాయను, తీయటి కాయను. పులుపు కూడా ఉంటుంది కానీ ఉడకబెట్టి మంచిగా పొట్టు తీసి మంచిగా విసుకుతుండే. అవ్వ చెప్పకు, పిసుకుడేంది పిసుకుడు? అవునే, అదంతా వెళ్ళొద్దా మరి కాయనే? ఉడకబెట్టి మంచిగా విసికి అలా నీళ్ళు పోసి ఉప్పు ఇంతంత చక్కెర మంచిగా వేసి చేసిస్తుండే కుండల నీళ్ళతోటి. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఉంటుందా అది? అమృతం తాగితే గట్లే ఉంటుంది అనుకుందాం మేము చిన్నప్పుడు. గాడిది గుడ్డేం కాదు, మామిడికాయ అనట పిసికాట తాగాట ఏందో చెప్తాండు. దానికి ఇంకా అమృతం అని పేరు పెడతావా? చేసిస్తేందే. ఏరా గసంటి చెప్పకు. మంచిగా చదువుకొని ఉద్యోగం చేసుకుంటా నేను అనుకుంటే ఏమో ఇంట్లో కూసబెట్టి వంట చేసుడు ఎక్కరా బాబు అంటే ఇంకా సిరపతులు చేసి మామిడికాయతోటి తొక్కతోటి అంటాడు. ఏపో నీకు ఎప్పుడే రోత. ఈ మధ్య మరీ ఇది తయారవుతున్నావు. నేను నా కొడుకుతోటి మాట్లాడి వంట మనిషిని పెట్టుకుంటా. పెట్టుకో పెట్టుకో. ఇక పెళ్ళాం చక్కగా మాట్లాడతలేదని పెళ్ళాన్ని కూడా పెట్టుకో. నెలకిన్ని పైసలు ఇదానికి కూడా పందానికి ఇచ్చినట్టు. ఈ ఐడియా ఏందో మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ. నాటకాలు దొబ్బే అనుకో, కేసు పెడతా చక్కగా పోయి.
అబ్బో అదే, నిజంగా నేను జీవితంలో రెండు తప్పులు చేసిందే. ఏంటి అవి? ఒకటేమో నేను పెళ్లి చేసుకున్నాడు. మా చెప్పినవుతి మగవాళ్ళందరూ చెప్పేది గదే సుత్తి ముచ్చట. మరి ఇంకోటేంది? ఇంకోటి నిన్ను లాయల్పించుడు. నిన్ను లాయల్పించుడేమో కానీ నా మీదనే ప్రయోగిస్తాను ఆడుతుంది. మరి మెల్లమెల్లగా మొదలు పెట్టుకోకపోయినవే ప్రాక్టీసు. ఇప్పుడేడా ఆడ పైన రూమ్ కట్టిస్తాడు కదా, కానీ ఆయన ఎట్లా అనుకుంటా కూసోకు, ఆడెట్లాగో ఆఫీస్ రూమ్ కట్టిస్తాడు. అది అయ్యేలోపు మెల్లమెల్లగా దీన్ని స్టార్ట్ చేయు. పైన ఆఫీస్ అయ్యేసరికి మస్తు మంది వస్తారు. నేను పైసల కోసం అయితే ఎత్తరని చెప్తున్నా, సమాజ సేవ చేస్తున్నా. అయ్యో నువ్వు ప్రాక్టీస్ పెట్టుకోగానే కుప్పలు కుప్పలు నీ దగ్గరకు వచ్చి పడతారానే. లక్షల మంది చేస్తాండ్రు, ఎల్ఎల్బీలు ఎల్ఎల్ఎంలు చేస్తాండ్రు, అట్లనే కూర్చుంటాండ్రు. ఏందో ఇది చేసిందట ఏందో చెప్తాంది. ఫ్రీ అయ్యకపోతే ఇంకా పైసలు తీసుకుంటా అవే. పైసలు తీసుకున్నావంటే ఆయనకే రాడేవాడు. అంటే ఎవరన్నా బాగా పైసలుండి అద్దన్నా కూడా ఇస్తా అంటే తీసుకుంటా. ఎట్లా తీసుకో, మళ్ళా ఎవరికన్నా దానం చేయడానికి అక్కడికి వస్తాయి. నేను ఇక వాటితో ఏమైనా చేసుకుంటా, నీకు ఎప్పుడే అనవసరం. చూస్తా కదా ఎంతమంది వస్తారో, నీ టాలెంట్ ఏందో చూస్తా. ఏమో బాగా ఎగురుతావు కదా చూడు. అన్నాడు. బయటకు నాడు. ఏమో గిడ గూట్లో కూర్చొని ఏం ఆలోచిస్తానవే, దాంతోగానం ఒక్కదానివే. ఆ కార్నైనా ఆడించుకోపోనాడు. కోడలాడ ఒకటే ఉన్నది. ఉండని, నాకేంది? నన్ను కూడా ఇంట్లో ఒక్కదాన్ని విడిచిపెట్టి ఎన్నిసార్లు వీకలేదు. దోస్తింటికని ఆడికాని ఇడికాని. ఇక గిసంటి మాట్లాడకే, నువ్వు ముందు మంచిగా మారు. మంచిగా మారినాకనే ప్రాక్టీస్ పెట్టి చెప్తానా. అయ్యా నేను ఏమనని కోడల్ని, సరేనా? ఇక అట్లనో మంచిగుంది. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్ అల్లుడు. గుడ్ మార్నింగ్ అత్తమ్మ. మమ్మీ డాడీ ఎక్కడ? డాడీనా? ఉంటారు లోపల. ఈరోజు ఏంటి విశేషం? ఇంత ప్రొద్దున్నే లేచారు? డాడీతో కొంచెం పని ఉంది మమ్మీ. నిన్న కూడా ప్రొద్దున్నే లేచి గుడికి వెళ్ళారు? గుడికి వెళ్తే మాత్రం నేను కూడా వస్తాను. నేను నాకు చెప్పనే లేదు, హర్ట్ అయ్యాను. అయ్యో దాందేముంది అత్తమ్మ, మరోసారి పోదాం కదా. కూర్చోండి అల్లుడు, కూర్చో ప్రియా. లేదు మమ్మీ, డాడీతోని మాట్లాడాలి. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మీరు మాట్లాడతానంటే ఎందుకు వెళ్తాడు? కూర్చోండి, పిలుస్తాను డాడీని. లేదు మమ్మీ, నువ్వు ఇక్కడే కూర్చుంటావా? హా, డాడీతో పర్సనల్గా మాట్లాడాలి. డాడీతో పర్సనలా? దేని గురించి? పర్సనల్ అని చెప్పాను కదా మమ్మీ, మళ్ళీ దేని గురించి అని అడుగుతావు? సరే, నన్ను ఇక్కడ నుంచి వెళ్ళమంటున్నావా? అవసరం లేదులే మమ్మీ, మేము ఇంకో రూమ్లో కూర్చుంటాం. అలాగే, పద. నాకు డాడీతో పర్సనల్గా మాట్లాడాలంట, నాకు చెప్పరంట. మీరు చెప్పకపోతే డాడీ నాతో చెప్పరా ఏంటి? ఉన్నట్టు నుంచి ఇదే తంతు. ఏం ప్లాన్ వేస్తున్నారో ఏంటో. మామ్, సురేష్, వెళ్తున్నావు బెట ఆఫీస్కి? వెళ్తున్నానమ్మా. డాడీ రెడీ వచ్చేస్తే బంటి నేను డాడీ ముగ్గురం వెళ్తాం ఒకేసారి. కూర్చో. ఏంటిమ్మా? ప్రియాంక వచ్చింది. లేచిందా అక్క అప్పుడే? ఆల్రెడీ కూడా వచ్చాడు. ఏంటట? నిన్న నైట్ అంతా నాకు అసలు నిద్రే పట్టలేదు మమ్మీ. మొత్తం మీనాక్షి గురించి ఆలోచిస్తున్నాను. మీనాక్షి బంటిని వేరే ఫ్లాట్ తీసుకొని ఉంచుదామా అనుకున్నాను. అలా ఎలా ఉంటుందిరా మనకు దూరంగా? అవును మమ్మీ, నాకు అదే అనిపిస్తోంది. నువ్వే కాదు మమ్మీ, దాన్ని అలా ఒంటరిగా విడిచిపెట్టి నేను కూడా ఉండలేను. పిన్ని వెళ్ళిపోయాక నేనున్నంత వరకు దానికి తోడుగా ఉంటానని నా మనస్సాక్షికి ప్రామిస్ చేసుకున్నాను మమ్మీ. నా గొంతులో ప్రాణం ఉండగా దాన్ని ఎక్కడికి పంపించకురా. లేదు మమ్మీ, నేను నా చెల్లికి ఎప్పుడు తోడుగానే ఉంటాను. ఇప్పుడైతే హనీమూన్కి పంపిస్తానన్నావు కదా, ఎక్కడికైనా మాట్లాడావా బంటితో? ఎక్కడ మాట్లాడాను మమ్మీ? నిన్నే కదా నువ్వు చెప్పావు ఈరోజు మాట్లాడతాను. మాట్లాడడం కాదు, ఎలాగైనా ప్లాన్ చేస్తాను. కొన్ని రోజులు దూరంగా ఉండని. ఇంతకీ వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? నిన్న టెంపుల్కి వెళ్ళారన్నావు, ఏంటి సంగతి? తెలీదురా, డాడీతో పర్సనల్గా మాట్లాడాలంట. నువ్వు ఇక్కడే కూర్చుంటావా మమ్మీ బయటికి వెళ్తావా అన్నట్టు మాట్లాడుతున్నారు. వాట్? డాడీతో పర్సనలా? నువ్వు కూడా ఉండొద్దా అక్కడ? ఉండొద్దంట. ఏమై ఉంటుంది? తెలీదురా, మళ్ళీ యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నారేమో. మళ్ళీ ఏమైనా ఖర్చు చేయాల్సి ఉంటుందా? అవసరం లేదు మమ్మీ, అప్పుడే చాలా ఖర్చు చేశాం కదా. వాళ్ళు వచ్చి 2 months అవుతుంది. ఇప్పుడే ఏముండదు, మళ్ళీ వెళ్ళొచ్చు ఈజీగానే. మరేమై ఉంటుంది? అయినా వాళ్ళు యుఎస్కి వెళ్ళారంట. ప్రియాంక నిన్నటిదాకా మాట మాట్లాడితే యూఎస్ అంది. లేదు మమ్మీ, బావా ఖచ్చితంగా చెప్పాడు యుఎస్కి వెళ్ళేది లేదని.
మరి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడానికి ప్లాన్స్ వేస్తున్నారేమో. అది నాకు తెలీదు. మరి మనకి ఎలా తెలిసేది? అక్కని అడుగుతావా? అవసరం లేదు. డాడీ నాకు చెప్పరా ఏంటి? విషయం ఏంటో నేను కనుక్కొని నీకు చెప్తానులే. నువ్వు డ్యూటీకి వెళ్ళు బంటిని తీసుకొని. డాడీ లేట్గా వస్తారా? ఒక మాట డాడీని అడిగి వెళ్తాను. నువ్వు లోపలికి వెళ్తే మళ్ళీ నేను హర్ట్ చేస్తారు నువ్వెందుకు వచ్చావని. కాల్ చేసి అడుగు డాడీని. నన్ను కాదు, బంటిని హర్ట్ చేస్తారు. బంటి వెళ్తాడు కదా, మావయ్య వెళ్దామని. డాడీని పిలువు నా. నేను పిలిస్తే ఎలా ఉంటుంది? నువ్వే పిలువు. డాడీ. గుడ్ మార్నింగ్ బేటా. గుడ్ మార్నింగ్ అల్లుడు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ మామయ్య. లవ్ యూ బేటా. ఏంటి సంగతి? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పాను కదా డాడీ. సరే, ఇప్పుడేనా? ఇప్పుడే. అందుకే ప్రొద్దున్న లేచి వచ్చాను. మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్తానంటావు. వెళ్తే నైట్ దాకా ఇంటికి రావు. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడదాం పదా. లేదు డాడీ, అక్కడ అందరూ ఉంటారు. ఇది పర్సనల్, మీతోనే మాట్లాడాలి. మాట్లాడాక వెళ్దాం. ఓకే, హాల్లోకి వెళ్దామా? ఇక్కడే. సరే, కూర్చోండి. అల్లుడు. మామయ్య. కూర్చోండి. నీ అమ్మ, ఇలా రూమ్ ఎంత సూపర్ ఉన్నది. గీ ముసలోళ్ళ గింత మంచి రూమా? మాకేమో దిక్కుమాల రూమ్ పడేసిండ్రు. అమెరికా నుంచి వచ్చినాం, ఇంటల్లుని. గీ ముసలి మొఖాలకు గీ రూమా ఎంత సూపర్ ఉన్నది. 5 స్టార్ హోటల్ కాదు, 10 స్టార్ హోటల్ ఎక్కున్నది. అబ్బాబ్బాబ్బా, ఈ వ్యూ చూడు. నన్ను ఇంతవరకు రూమ్లోకి రానియలేరు. అయినా ఈ ప్రియాంకకు తెలివి ఉండాలి కదా. వీళ్ళందరికీ ఇంత మంచి రూమ్లు, మాకేమో ఆ దిక్కుమాల రూమా? చెప్తా వీళ్ళ సంగతి. ప్రియాంకతోటి ఎట్లన్నా చేపించి మంచి ఫర్నిచరు మంచి రూమ్ చేపిస్తా. డాడీ, అది చెప్పు బేటా. నా దగ్గర ఎందుకు నీకు భయం? చెప్పు, ఏంటి అల్లుడు? చెప్తావా? నువ్వే చెప్పు. డాడీ, అది మేము యుఎస్కి వెళ్ళాలనుకోవట్లేదు. వెరీ గుడ్. అల్లుడు అదే అంటున్నాడు. నువ్వు ఒక్కదానివే వెళ్తానంటున్నావు. థ్యాంక్ గాడ్. ఇప్పుడు నీకు కూడా ఇక్కడే ఉండాలనిపిస్తోందా? మమ్మీ వింటే చాలా సంతోషపడుతుంది. అది పక్కన పెట్టు డాడీ. ఇక్కడ ఉంటే మరి మా ఎర్నింగ్స్ ఎలా? మన కంపెనీ ఉంది కదా, అల్లుడు నువ్వు ఇద్దరు చూసుకోండి. అంటే తమ్ముడు కంపెనీలో మేము వర్క్ చేయాలా డాడీ? సురేష్ కంపెనీలో? ఏంటి అల్లుడు? నో నో నో, అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు? అది తమ్ముడు కంపెనీ ఎందుకు అవుతుంది? సురేష్ కంపెనీయా? అది నాది కదూ. ఈ కంపెనీ అయితే బంటికి ఎందుకు ఒక వింగ్ ఇచ్చారు? సురేష్ అతనికి ఎందుకు ఇచ్చాడు? మీ పర్మిషన్ తీసుకున్నాడా? అఫ్ కోర్స్, నాతో అన్ని డిస్కస్ చేస్తాడు ముందేవాడు. డిస్కస్ చేశాకే ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటాము. నేను కూడా ఓకే చెప్పాను వాడికి. చాలా పెద్ద బాధ్యత అప్పగించాడు. సక్సెస్ఫుల్గా దాన్ని రన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అది బంటిదేనా? యా. మిగిలింది మిగిలింది నాదే. అందులో ఎవరెవరికి షేర్ ఉంటుంది? నా పిల్లలకి, సురేష్కి, ఇంకా సురేష్కి, ప్రియాంకకి. అబ్బా, మంచి ముసలోడే ఉన్నాడు. ఈక్వల్ షేర్ అంటాడు కదా. బిడ్డకు కూడా ఈక్వల్ షేర్ ఇస్తాడంటే గ్రేటే. ఆ బర్రె తింటే ఏమంటుందో మరి. మా అత్త బర్రెది. మరి మమ్మీ మీనాక్షి అంటే? యాక్చువల్గా నీకు, మీనాక్షికి, సురేష్కి ముగ్గురికి ఈక్వల్ అనుకున్నాం. కానీ బంటి వద్దంటే వద్దన్నాడు. జస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తానన్నాడు అంతే. ఇదిలా కుదరదని స్టార్టప్ పెట్టించాము. విత్ మినిమల్ బేసిక్ నీడ్స్. 0 నుంచి అక్కడికి తీసుకెళ్ళాడు దాన్ని. సో అది అతనిదే అవుతుంది కదా. అయినా అతనిది ఎట్లయితుంది మామయ్య? అది మీదే కదా. అది ఇవ్వకపోతే ఆయన అంత సంపాదించేటాడు కాదు కదా. నువ్వు ఉండు నాకు. అంటే మనకన్నా వాల్యూ చాలా పెరిగింది కదా డాడీ బంటిది. సరేలే, అంటే ఇప్పుడు బంటిది బంటికే, మీది మాత్రం మా ఇద్దరికే కదా. సురేష్కి, నాకు, బంటికి అయితే ఏ షేర్ లేదు కదా. లేదు, మిగిలిందంతా నా పిల్లలకే. మరి ఆస్తులు? ఆస్తుల విషయం, మనకున్న ప్రాపర్టీస్ అవన్నీ? ఇప్పటికే చాలా చేశాం కదా, నీ పేరు మీద, అన్నయ్య పేరు మీద. అంటే అది పూర్తిగా నా పేరు మీద లేదు కదా. జస్ట్ నామినీ నాన్న పెట్టారు.
అన్నీ మీ పేరు మీద మమ్మీ పేరు మీదే ఉన్నాయి కదా. ఎలా ఉంటాయి ఏంటి? ఇప్పుడు మీరు ఏది సంపాదించినా సురేష్కి నాకు ఈక్వల్ షేర్, ఇద్దరికి సమానంగా ఇస్తాను. అంటే మధ్యలోకి ఇంకెవ్వరు రారు కదా మామయ్య, వీళ్ళిద్దరికేనా? వీళ్ళిద్దరికీ. ఇంతకీ ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీకు ఆ మాత్రం తెలీదా? అంటే బంటి ఎక్స్ట్రా వచ్చింది కదా మామయ్య, వస్తే వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయని విన్నాను. బంటికా? బంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంత పెద్దది లేదే. బంటి అంటే బంటి కాదు డాడీ, పిన్ని వాళ్ళకి ఏం తక్కువైందని. ఇప్పుడు పిన్ని వాళ్ళకి తక్కువేం లేవు కదా. అయితే మన కంపెనీ వింగ్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇచ్చేసాము, అయిపోయింది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ప్రియాంక. మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను లేననుకున్నారా డాడీ? ఏమిచ్చామేమో? డబ్బులు, ప్రాపర్టీస్ ఏమైనా ఇచ్చామా? చెప్తున్నాను కదా, అతనికి మేము ఇచ్చింది 0. ఇట్స్ ఓకే డాడీ, వాళ్ళ గురించి వదిలేయండి. మరి ఇంకేంటి, యుఎస్కి వెళ్ళనంటున్నారు. మన కంపెనీకి వెళ్దామా? మీకు ఒక వింగ్ ఇవ్వమంటే ఇస్తాను. దాన్ని సక్సెస్ చేసి చూపించండి. అతను ఎవరో ఏదో చేశాడని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నాడు డాడీ? సరే, మీ ఇష్టం. ఏం చేస్తారో చేయండి. కంపెనీ షేర్స్ డివైడ్ చేయమంటారా? చూసుకుంటారా మీరు? లేకపోతే మొత్తం ఓన్ చేస్తానంటే చేయండి. సురేష్ ఏమన్నాడు, నేనేమంటే అదే. ఎందుకు అన్నాడు డాడీ? మొత్తం ఓన్ చేస్తానంటే ఖచ్చితంగా అంటాడు. డివైడ్ చేయడమే కరెక్ట్. వీడేమనకపోతే ప్రియాంక ఏమనకుండా ఊరుకుంటుందా? ఇప్పుడు ఏంటి మీ బాధ? ఏం మాట్లాడాలని వచ్చారు ఇక్కడికి అసలు? మండుతున్నట్టుంది ముసలోనికి. ఏంటి డాడీ అలా మాట్లాడుతున్నావు? బాధ అంటావేంటి? మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారో క్లారిటీ ఇవ్వండి, అప్పుడు చెప్తాను. ఏం లేదు డాడీ, మేము ఆ కంపెనీకి వెళ్ళాలనుకోవట్లేదు. ఓకే, నాకు నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నాము. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్. ఏం బిజినెస్ ప్లాన్స్ ఏంటి? ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం స్కెచ్ డిజైన్ చేసి ఇవ్వండి. ఆ పీడిఎఫ్ ఫైల్స్ నాకు పంపించు, నేను మెయిల్లో చూస్తాను టైం దొరికినప్పుడు. ఇంకా అవన్నీ ఏం ప్లాన్ చేసుకోలేదు డాడీ. ప్లాన్ చేసుకోలేదా? ఏ? అంటే ముందు మీ పర్మిషన్ తీసుకుందామని. నో నో నో, మీరు ఏదైనా గట్టిగా అనుకుంటే నో నీడ్ ఆఫ్ టేకింగ్ పర్మిషన్. జస్ట్ చెప్తే చాలు, నేను కంప్లీట్గా సపోర్ట్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నేను చెప్పలేదనా మా డాడీ ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తారని? ముందైతే డబ్బులు అడిగే, అప్పుడు ఏమంటాడో చూద్దాం. ఇద్దరు బాగా డిస్కస్ చేసి పీడిఎఫ్ ప్రిపేర్ చేసి నాకు పంపించండి. దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా నేను తెప్పిస్తాను. ఫస్ట్ స్మాల్ స్కేల్ నుంచి స్టార్ట్ చేయండి. దాన్ని మీరు డెవలప్ చేసే తీరుని బట్టి నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే? ఓకే డాడీ. ఓకేనా నాక్? ఇట్రా, ఏంటి డబ్బులు అడుగు ముందు. డాడీ సపోర్ట్ చేస్తానంటున్నారు కదా. 2 కోట్లు అడుగు. నాక్ డాడీ సపోర్ట్ చేస్తానంటున్నాడు కదా, అది ఇదే డబ్బులు అన్నట్టే. రా మెటీరియల్ అంటున్నాడు, నువ్వు ముందు అడుగు. నువ్వు అడిగినాకనే ఇక్కడ నుంచి బయటకు పోయేది చెప్తున్నా. స్మాల్ స్కేల్ అంటున్నాడు, మరీ 2 కోట్లు ఎక్కువ అవుతాయేమో. నేను చెప్పింది చేయి ప్రియాంక, ఊరికే నన్ను విసిగించకు, నా టైం వేస్ట్ చేయకు. ఇప్పుడే కదా మా డాడీ సపోర్ట్ చేస్తాడన్నావు, ఇదేనా సపోర్ట్ అంటే? వాగు నాక్, నేను నీకు ఇప్పుడు 2 కోట్లు ఇప్పించాలి అంతే కదా? ఇప్పిస్తాను, చిటికలో ఇప్పిస్తాను. ఓకేనా? క్లియర్? నేను ఆఫీస్కి వెళ్ళొచ్చా? వెళ్ళండి డాడీ. ఒక్క మాట, నాకు దీని ఇన్వెస్ట్మెంట్ కోసం 2 crores కావాలి. వాట్? 2 crores? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి 2 crores ఎందుకు అవుతాయి? 50,000 సరిపోతాయి తెలుసా. నేను ఇంకా కొంచెం పెద్దగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఒక 25 lakhs దాకా పెడదాం అనుకున్నాను. 2 crores అంటావేంటి? మేము పెట్టేది అంత చీప్ది కాదు మామయ్య, మస్తు కాస్ట్లీ బిజినెస్ అనుకుంటున్నాం. మినిమం 2 crores కావాలి, ఇంకా మధ్యలో ఏదైనా అవసరం పడితే పట్టచ్చు. 2 crores బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారా స్టార్టింగ్లో? అది మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండానే. డాడీ నువ్వు అదంతా అడక్కు, నాకు కావాలంతే. సరే పెట్టుకోండి. యుఎస్లో మీరిద్దరు సంపాదించింది ఉంది కదా, అది ఇన్వెస్ట్ చేసుకోండి. డాడీ ఆ, మీ ఓన్ డబ్బులతో మీరు పెట్టుకోండి.
మధ్యలో ఏమైనా హెల్ప్ కావాలంటే నేనున్నానని మర్చిపోకండి. చూద్దాం, మీ సత్తా ఇప్పుడు నిరూపించుకోండి. డాడీ ఏం మాట్లాడుతున్నారు? అసలు మేము సేవింగ్సే చేయలేదు. ఏంటి, సేవింగ్స్ చేయలేదా? అవును, మాకు అక్కడ ఉండడానికి ఖర్చులకి సరిపోయాయి. ఇద్దరు శాలరీసా? ఖర్చులకు సరిపోయాయా? ఏది, మీ శాలరీ స్టేట్మెంట్ చూపించండి. ఓర్ నాయనో, ఈ ముసలోడు కనిపెడతాడేంది నేను అక్కడ జాబ్ చేయని. అవన్నీ నాకు చూపించాల్సిన అవసరం లేదు డాడీ. ఖర్చులకి మమ్మీ మీకు చాలానే పంపించింది ఎవ్రీ మంత్. మళ్ళీ ఖర్చులు అంటారేంటి? డాడీ మమ్మీకి ఏం తెలీదు, మా ఖర్చులు వేరే ఉంటాయి. ఇంత రెక్లెస్గా మాట్లాడుతున్నారేంటి? డాడీ హెల్ప్ చేస్తానన్నారు, నాకు ముందు నా పరువు తెస్తున్నారా? పరువు తీయడం ఏంటి? వెళ్ళి సురేష్ని అడుగు, చెప్తాడు వాడే. వాణ్ణి విని అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు డాడీ. మిమ్మల్ని అడిగితే తమ్మని అడుగుమంటారేంటి? ఏమనుకుంటున్నారు? ఏదో ఒకటి చెప్పండి డాడీ. ఎస్ ఆర్ నో. 2 crores ఇస్తారా ఇవ్వరా? అంతే. నేను మమ్మీతో డిస్కస్ చేస్తాను, తను మాట్లాడుతుంది నీతో. ఎప్పుడు చూసినా మమ్మీ మమ్మీ అంటారేంటి డాడీ? మీకు సెల్ఫ్ డెసిషన్ తీసుకునే అంత లేదా? ఎప్పుడు మమ్మీ పైన డిపెండ్ అవుతారా? వాట్ నాన్ సెన్స్ ప్రియాంక యు ఆర్ టాకింగ్? అమ్మ గురించి అలా మాట్లాడతావా? డాడీ నేను ఇప్పుడు అమ్మని ఏమనలేదు, మిమ్మల్ని ఏమనలేదు. మీ ఓన్ డెసిషన్ మీకు తీసుకోవడం రాదా? మమ్మీ ఎందుకు అని అడిగానంతే. చూడు, మాకు చాలా చిన్న ఏజ్లో పెళ్ళయింది. పెళ్ళైనప్పటి నుంచి తను నాకు ఒక ఫ్రెండ్ లాగా. తన సపోర్ట్ వల్లే నేను ఇక్కడి దాకా వచ్చాను. నువ్వు ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నావు, అర్థమైందా? అలా చూడు, ఆ ల్యాంప్ అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టాలన్నా కూడా నేను మమ్మీ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకుంటాను. మమ్మీ ఏదంటే అదే ఇక్కడ నడుస్తుంది, అంతే. వాట్ హ్యాపెండ్? ఇక్కడే దీన్ని ముగించేద్దాం. క్లారిటీ ఇవ్వండి, మీరు అసలు ఏమనుకుంటున్నారు? మేము మళ్ళీ మాట్లాడతాం డాడీ, మాకు కొంచెం టైం కావాలి. ఓకే. ఈ విషయం అంతా మమ్మీకి చెప్పొద్దు. వై? మీరు చేస్తుంది తప్పు కానప్పుడు మమ్మీకి చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? మేము చేస్తుంది కరెక్టే డాడీ. మమ్మీకి కొందరున్నారు అసిస్టెంట్లు, వాళ్ళు ఏది చెప్తే అలాగే వింటుంది మమ్మీ. ఎవరు? మమ్మీకి చిన్న కొడుకంట. సురేషే కదా? వాడు కాదు, వాడికి తమ్ముడు కూడా ఉన్నాడట. ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక? అవును డాడీ, బంటి మమ్మీకి కొడుకంట, చిన్న కొడుకంట. వాడేది చెప్తే అదే వింటుందట. ప్రియాంక, వాడు వీడు ఏంటి? నేను సురేష్ని నా తమ్ముని వాడు వీడు అంటాను కదా. వీడు మీ చిన్న కొడుకంటే వీడు కూడా తమ్ముడే కదా, వాడిని ఎందుకు అలా అనొద్దు? స్టాప్ ఇట్. మేము మళ్ళీ మాట్లాడదాం కదా నాకు. డాడీ ఇదే నా ఫైనల్ స్టేట్మెంట్. నేను ఏదైనా మమ్మీతోనే డిస్కస్ చేస్తాను. ఈ అల్లుడేంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు? అతనికి అడగాలనిపించట్లేదేమో పాపం, ఇదే ఫోర్స్ చేస్తున్నట్టుంది. మళ్ళీ ఏం ప్లాన్ వేస్తారు? 2 కోట్లు కావాలా? రాజేశ్వరితో ఖచ్చితంగా మాట్లాడాలి, సురేష్తో కూడా. వెళ్దాం పద. నేను రాను. ఈరోజు కూడా మళ్ళీ ఫోన్ చేయవా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా? ఏమైందిరా? ఏం కాలేదు. ఇక్కడే ఉండమంటావా? రేపు వెళ్ళనా ఆఫీస్కి? వద్దు, వెళ్ళు. ఈవినింగ్ త్వరగా వచ్చేసేయి. తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను. ఐ లవ్ యూ రా మీను. ఐ లవ్ యూ టూ అండి. మా ఏమండి, ఐ లవ్ యూ. ఏమంటున్నాడండి తమ్ముడు? పెళ్లి చేసుకుంటాడటనా? నీకు తెలుసు కదనే, వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడని. సీత? ఆమె ఇప్పుడు సెకండ్ ఇయర్ అట, బీటెక్ సెకండ్ ఇయర్. ఇంకా 2 ఏళ్ళు ఖచ్చితంగా ఆగాలంటున్నాడు. 2 ఏళ్ళు అంటాడో 3 ఏళ్ళు అంటాడో. 3 ఏళ్ళ వరకు ఆ అమ్మాయి మంచిగా ఉంటుందో మరి? అంటే ఏమో, ఆమెకి ఇంకెవరన్నా నచ్చితే? అప్పుడు వీడు కూడా ఇంకొక అమ్మాయిని చూసుకుంటాడు. ఛీ, నీకైతే సిగ్గే లేదు. ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు. దాన్ని ప్రేమ అంటారు ఎవరన్నా? మొత్తం అవుతలేవుగానే నువ్వు ఇక తమ్ముడింటికి వచ్చి. తమ్ముడు ఇల్లు కాదు ఇది. వాడు ఏమన్నాడు వినిపించలేదు నీకు? మా ఇల్లు ఇది, ఇది నా ఇల్లు.
మా చెల్లె కూడా అట్లే అంటది కదనే మరి నా ఇంటికి వచ్చినా అని. అనుకోని నేనేమంటా, నేనేమన్నా. మీ చెల్లె ఎట్లా చేస్తుంది తెలుసా? మీ చెల్లె ఉన్న మీ అమ్మ ఆ ఇల్లు వాళ్ళదే అయినట్టు నాది కానట్టు చేస్తుంది. అంతే కదనే మరి, ఆ ఇల్లు నాది, నా చెల్లెది. మరి నాది కాదా? నువ్వు నా భార్య కదనే, నాదేదైనా నీదే. గాడిది గుడ్డేం కాదు, అది ఇది కాదు, ఆ ఇల్లు నాదే. ఆ ఇల్లు నీదే, ఈ ఇల్లు నీదే, అన్నీ నీయేనావే. అవును, అన్నీ నాయే. రేపు పొద్దున్నే వెళ్దామా? వెళ్దాం. పొద్దున్నే బ్రషింగ్ కూడా అక్కనే చేసుకుందాం. ఎందుకే? మళ్ళా మీ అమ్మ ఏదో ఒకటి అంటది. ఓ 2 రోజులు ఉండబుద్ధి అయితే ఉండు మరి. ఉంటావా? ఇప్పుడే వద్దు, మళ్ళీసారి వద్దాం. సరే, పొద్దున్నే వెళ్దాం. నేను డ్యూటీకి వెళ్ళాలి రేపు. ఉమ్. చిన్నారిని ఎటు తీసుకుపోయిందా మీ అమ్మ? బయట చిన్న కుక్క పిల్ల ఉంది, పక్కింటి వాళ్ళది. దాన్ని చూసి ఇది ఆడుతుంది. జాగ్రత్త మరి. దూరం నుంచే చూపిస్తుంది అమ్మ, దగ్గరికి వెళ్ళది. సురేష్ పోయినట్టున్నాడు కదా, మామయ్య ఒక్కడే ఎందుకున్నాడు మరి ఇంట్లో? ఏమో 2 కోట్లు అది ఇదని ఏందో మాట్లాడుతున్నారు ప్రియాంక వాళ్ళు. 2 కోట్లు అడుగుతున్నారేంది మామయ్యను? అమ్మా, 2 కోట్లే? మా మామయ్య మెంటలోడు ఇచ్చినా ఇస్తాడు. మా అత్తమ్మకు తెలుసో లేదో ఈ విషయం. నిజంగా 2 కోట్లు అడిగిండు కదా, ఖచ్చితంగా వినబడ్డది నాకు. 2 కోట్లు అడుగుతున్నారు. ఈ పని మనిషి ఒకటి, అది రాగానే ఇటు వచ్చిన, లేకపోతే మొత్తం వినుకుంటా అనే ఉండు. 2 కోట్లు కావాలి డాడీ అని అయితే అడుగుతున్నది బిజినెస్ కోసం. ఈ విషయం వెంటనే అత్తమ్మకి చెప్పాలి. మా అత్తమ్మకు తెలియకుండా ఇచ్చినా ఇస్తాడు మామయ్య. సురేష్కి చెప్పన్నా? సురేష్కి చెప్తే మెంటలోడు ఈడే ఇస్తా అంటాడు. అత్తమ్మకి చెప్తేనే సీరియస్ అవుతుంది. చెప్తా, మంచిగా మాట్లాడుకుంటా, నాటకాలు ఆడుకుంటా. 2 కోట్లు అడుగుతారా? కష్టపడేదేమో మా ఆయన, ఆస్తులన్నీ సెరసాగమాట. నేను అస్సలు ఒప్పుకోను. కొడుకు పెద్ద వాట రావాల్సిందే, బిడ్డకు ఏదో ముష్టి వేయాలి గంతే. లక్ష్మి, ఏ లక్ష్మి, హనీ లేచింది, ఎత్తుకో, డైపర్ మార్చు. దీనికి బల్బు ఎక్కువ అవుతుంది. వేరే కేర్ టేకర్ని పెట్టుకుంటావు అంటే ఈ సురేష్ వినడు. ఇది ఇటు వంట చేస్తుందా, ఇటు దాన్ని ఎత్తుకుంటుందా? సౌండ్ కూడా వేస్తలేదు, చూసుకుంటూ పోతుంది. అత్తమ్మ ఎక్కడుంది ఇంతకీ? అత్తమ్మకు చెప్తా నేను.